హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఎంసెట్ 2025 సంబంధించి ర్యాంక్ వర్సెస్ సీట్ అయితే చూద్దామండి. అంటే మీ ర్యాంక్‌కి ఏ కాలేజ్‌లోని, ఏ బ్రాంచ్‌లో సీట్ వస్తుందని చెప్పేసి క్లారిటీగా తెలుసుకుందాం అనమాట. ఓకేనా? సో, ఇది చాలా యూజ్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. మరి అది కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆ వీడియో ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఈ వీడియో అయితే స్టార్ట్ అయితే చేయండి. ఏపీ ఎంసెట్ సంబంధించి కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఫర్దర్‌గా మనకి కౌన్సిలింగ్ సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మీ వరకైతే వస్తుంది. దాంతో పాటు కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలనుకున్నా సరే, లేదనుకున్నట్లయితే ఫర్దర్‌గా ఇలాంటి వీడియోస్ కావాలనుకున్నట్లయితే ప్రతి వీడియో కూడా లైక్ చేయండి అన్నమాట. ఓకేనా? ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే మీలో ఇంకెవరైనా సరే మన ఇంకా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వలేదా? జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన టెలిగ్రామ్ ఛానెల్‌లోని ఎంసెట్‌కి యూజ్‌ఫుల్ అయ్యే మొత్తం మెటీరియల్ కూడా పెడతానన్నమాట. మీ కౌన్సిలింగ్‌లోని మీకు మంచి కాలేజ్ వచ్చే విధంగా టాప్ కాలేజెస్, కట్ ఆఫ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే నేను షేర్ చేస్తాను కాబట్టి చూస్తున్న ప్రతి ఎంసెట్ స్టూడెంట్ కూడా జాయిన్ అయితే వెళ్లి అయిపోండండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 2023 డేటా, 2022 డేటా అయితే ఉందన్నమాట. సో మనకి 2024 డేటా కూడా మనకి త్వరలో వస్తుంది. ఇది నేను పోస్ట్ చేస్తాను. మనకి 2, 3 డేస్‌లో అయితే ఖచ్చితంగా వాళ్ళైతే రిలీజ్ చేస్తారు. అప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్‌గా అయితే పోస్ట్ చేస్తాను. దీన్ని మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే వెంటనే టెలిగ్రామ్ ఛానల్ కూడా వెళ్లి జాయిన్ అయితే అయిపోండి. ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి. అయితే ఇక్కడ 2023 అయితే ఓపెన్ చేస్తున్నానండి. మరైతే ఇది ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకనమాట. సో, బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి కూడా కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా కామెంట్ సెక్షన్‌కైతే వెళ్లి కామెంట్ అయితే చేయండి బైపీసీ అని చెప్పేసి. సో, బైపీసీ కూడా అగ్రికల్చర్, ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్, వెటనరీ, హార్టికల్చర్ లాంటి కోర్సెస్ సంబంధించి కట్ ఆఫ్ అయితే మీకు చెప్తానన్నమాట. ఓకేనా? అయితే ఇక్కడ ఈ పీడీఎఫ్ అయితే మీకు అవైలబుల్‌గా ఉంది కదా! సో, ముందే చూసినట్లయితే ఇక్కడ ఇన్‌స్టిట్యూషన్ కోడ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఆ ఇన్‌స్టిట్యూషన్ కోడ్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో, మీరు రాంగ్ ఇన్‌స్టిట్యూషన్ కోడ్ పెట్టినట్లయితే సో, మీకు రాంగ్ కాలేజ్ అయితే మీకు ఎంటర్ అయిపోతుందండి. సో, అందుకని ఇన్‌స్టిట్యూషన్ కోడ్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లోనే మనకి రకరకాల కాలేజెస్ ఉంటాయి. సో, ఓకేనా? సో, వాటి అడ్రెస్, లొకేషన్ ఫర్ శ్రీ చైతన్య కాలేజ్ తీసుకున్నాం అనుకోండి. అది విశాఖపట్నంలో ఉంటుంది, విజయనగరంలో ఉంటుంది. అట్లాగా. సో, అట్లాగా మనకి ప్రతి ఇన్‌స్టిట్యూషన్ కూడా సెపరేట్ కోడ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ ఇన్‌స్టిట్యూషన్ కోడ్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతో పాటు కాలేజ్ నేమ్ ఏంటి? అలాగే కాలేజ్ టైప్ ఏంటి? ఓకేనా? సో, కాలేజ్ టైప్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. కాలేజ్ ఏయూ రీజియనా, ఎస్‌వి రీజియనా, డిస్ట్రిక్ట్ ఏంటి, ఈస్ట్ గోదావరి, ప్లేస్ ఓకే. ఇది కో ఎడ్యుకేషన్ అంటే కో ఎడ్యుకేషన్ అని చెప్పని ఉంటుంది. లేదంటే నో సింగిల్ గాని, బాయ్స్ గాని, గర్ల్స్ గాని అయితే మెన్షన్ చేస్తారండి. దాంతో పాటు అఫిలియేటెడ్ విత్ అంటే మీరు ఈ కాలేజ్‌లో జాయిన్ అయిపోయిన తర్వాత ఆ కాలేజ్ ఏ యూనివర్సిటీతో పాటు కలిసి మనకి అఫిలియేట్ అయ్యి ఉందని చెప్పేసి చూపిస్తారనమాట. ఇక్కడ జేఎన్‌టీయూకే అంటే కాకినాడ. ఓకే. ఎస్టాబ్లిష్‌మెంట్ ఇయర్ కూడా ఉందండి. అట్లాగే ఓకేనా? మళ్ళీ రీజియన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, అట్లాగే ఇక్కడ మనకి ప్రతి కాలేజ్‌కి సంబంధించి మనకి బ్రాంచ్ కూడా మనకి ప్రొవైడ్ చేశారండి. చూసినట్లయితే ఇక్కడ మనకి ఓకే. ఓసీ బాయ్స్‌కి కట్ ఆఫ్ ఎంతుంది? 1,48,000 అయితే ఉంది. ఓసీ గర్ల్స్‌కి 1,48,000 అయితే ఉంది. ఓకే. ఎస్సీకి ఓకే. సో, అంతే ఉంది. ఎస్టీకి కూడా అంతే ఉంది. ఓకేనా? ఓకే. సో, దీంతో పాటు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ కాలేజ్ చూసుకోండి. ఓకేనా? సో, మీరు ఓసీ బాయ్స్ అయినట్లయితే ఆ కాలేజ్‌లోనే సీఎస్‌సీ రావాలనుకున్నట్లయితే మీకు 98,000 అయితే ర్యాంక్ అయితే ఖచ్చితంగా రావాలన్నమాట. ఓకేనా? మినిమమ్ ర్యాంక్ అయితే మీకు 98,000 రావాలి. అదే సీఎస్‌సీ రావాలనుకున్నట్లయితే 1,44,000 అయితే రావాలన్నమాట. ఓకేనా? సో, అట్లాగే సీఎస్‌డీకి కూడా సేమ్ కాలేజ్‌లో సీఎస్‌డీ రావాలనుకున్నట్లయితే ఓకే. ఓసీ బాయ్స్‌కి అయితే 45,000 లోపు అయితే రావాలన్నమాట. అప్పుడే మాత్రం సీట్ అయితే వస్తుంది మొత్తం అన్ని ఫేస్‌లు కలుపుకొని అంటే ఫస్ట్ ఫేస్‌లో అన్నమాట. ఓకేనా? అట్లాగే మనకి చూస్తున్నారు కదా! ఇక్కడ లక్ష సీఎస్‌లు ఎస్సీ బాయ్స్‌కైతే మాత్రం 1,51,000 వచ్చినా సరే సీట్ అయితే వస్తుందన్నమాట. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి క్యాస్ట్ సంబంధించి ప్రొవైడ్ చేశారండి. ఓసీ బాయ్స్‌కి, ఓసీ గర్ల్స్‌కి ఎంత రావాలి అంటే పక్కన మనకి బ్రాంచ్ కోడ్ అయితే ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా! ఇక్కడ సివిల్ ఇంజినీరింగ్, సీఎస్‌సి, ఈసీఈ మొత్తం ప్రొవైడ్ చేశారన్నమాట. ఓకేనా? సో, ఫర్దర్‌గా చూసినట్లయితే ఈ బ్రాంచ్‌ని బట్టి ఆ బ్రాంచ్‌లోని ఓసీ బాయ్స్‌కి ఎంత కావాలి? ఓసీ గర్ల్స్‌కి ఎంత కావాలి? ఓకేనా? ఎస్సీ బాయ్స్‌కి ఎంత కావాలి? ఎస్సీ గర్ల్స్‌కి ఎంత కావాలి? ఎస్టీ బాయ్స్‌కి ఎంత? ఎస్టీ గర్ల్స్‌కి ఎంత? అట్లాగే బీసీ వాళ్ళకి కూడా అండి. ఓకేనా? సో, బీసీఏలో బాయ్స్‌కి ఎంత? బీసీఏలో గర్ల్స్‌కి ఎంత? బీసీబీలో మొత్తం అట్లాగా మనకి బీసీఈ వరకు కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఓకే. ఈడబ్ల్యూఎస్ కూడా మనకు ప్రొవైడ్ చేశారండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎంత ఏంటి అని చెప్పేసి. దాంతో పాటు అదే డేటాలో మనకి కాలేజీ ఫీస్ కూడా మనకు ప్రొవైడ్ చేశారన్నమాట. సో, ఎంత కాలేజీ ఫీస్ అనేది పర్ యానమ్ అంటే పర్ ఇయర్‌కి మీరు పే చేయాలని చెప్పేసి కూడా మనకు ప్రొవైడ్ చేశారన్నమాట. ఈ విధంగా అయితే మీకు కట్ ఆఫ్ అయితే మ్యాచ్ చేశారండి. సో, మీరు మీ ఎంసెట్‌లోని మీకు ఎంత ర్యాంక్ అయితే వచ్చిందో, ఆ ర్యాంక్ దీంతో కంపేర్ చేసుకొని, సో, మీకు నచ్చిన కాలేజ్‌లు ఏవైతే ఉన్నాయో, సో, అందులోని మీ కట్ ఆఫ్ ఏవైతే కాలేజ్‌లు మీట్ అయితే అవుతున్నాయో, సో, ఆ కాలేజ్‌లు మీరు పెట్టుకున్నట్లయితే అంటే ఆ కాలేజ్ డేటా అనేది మీరు కలెక్ట్ చేసి, మీరు వెబ్ ఆప్షన్స్‌లో పెట్టుకున్నట్లయితే మీకు మంచి కాలేజ్ సీట్ అయితే వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓకేనా? సో, ఏ అనే కాలేజ్‌కైతే మీరు కట్ ఆఫ్ రీచ్ అయింది. బి అనే కాలేజ్‌కి మీ కట్ ఆఫ్ రీచ్ అయింది.
అయితే బి అనే కాలేజ్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే సో ఏ అనే కాలేజ్ అనేది సో మంచిగా అయితే ఉంటుందన్నమాట. అంటే ఫెసిలిటీస్ గాని, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ గాని అన్నీ కూడా మనకి మంచిగా అయితే ఉంటాయి. సో ఇన్ కేస్ మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు మీరు బి ఫస్ట్ పెట్టినట్లయితే ఓకేనా. సో బి ఫస్ట్ పెట్టినట్లయితే మీకు బి కాలేజ్ వస్తుందన్నమాట. అందులో క్యాంపస్ ప్లేస్‌మెంట్ గానివ్వండి, ఎడ్యుకేషన్ గానివ్వండి, ల్యాబ్స్ గానివ్వండి అంత బాగోకపోయినా సరే కట్ ఆఫ్ అయితే మ్యాచ్ అయితే అయిపోయింది కాబట్టి సో మీకు బి కాలేజ్ వచ్చేస్తుంది. సో అందుకని మీరేం చేస్తారనుకున్నట్లయితే ఫస్ట్ టాప్ కాలేజ్ లిస్ట్ తీసుకోండి. ఆ టాప్ కాలేజెస్‌లోని మీరు ఏ కాలేజ్‌లో మీ కట్ ఆఫ్ రీచ్ అవుతుందని చూసుకున్నట్లయితే సో ఆ ఒక బెస్ట్ కాలేజెస్ కట్ ఆఫ్ చూసుకోండన్నమాట. సో అయితే మీరు ప్రిపేర్ చేసుకున్న టాప్ కాలేజెస్ చూసుకోండి. అందులో మీ కట్ ఆఫ్‌కి మ్యాచ్ అవుతున్న కాలేజెస్‌లోని ఒక సీక్వెన్స్ ఆర్డర్ ప్రిపేర్ చేసుకొని రెడీగా అయితే ఉంచుకోండి. ఓకేనా. సో మీ కట్ ఆఫ్ అనేది చాలా కాలేజ్‌కి మ్యాచ్ అయితే అవుతదన్నమాట. బట్ మీరు అందులోని ఏ అంటే కంపేర్ చేసుకోండి. ఏ కాలేజ్ బెస్ట్, ఏ కాలేజ్ అంతగా బాలేదని చెప్పేసి. సో ఫస్ట్ మీ రీజియన్‌లో చూసుకోండి. మీ రీజియన్‌లో ఉన్న కాలేజెస్‌లోని మీ కట్ ఆఫ్‌కి ఏ కాలేజ్‌కి కట్ ఆఫ్ రీచ్ అయింది. అంటే ఏ కాలేజ్‌కి సంబంధించి చూసుకోండి కట్ ఆఫ్. ఓకే. సో అప్పుడు చూసుకున్నప్పుడు ఏమవుతుంది అనుకున్నట్లయితే సో మీకు 2 కాలేజ్‌లు ఉంటాయి. సో రెండిట్లో కూడా మీ కట్ ఆఫ్ మీరు మ్యాచ్ అయినప్పుడు ఈ 2 కాలేజ్‌లో ఏ కాలేజ్ బెస్ట్ అని చెప్పేసి చూసుకోండి. ఓకేనా. సో అదే కాలేజ్‌లోని సో మీకు సీఎస్‌సిలో సీట్ వస్తుందా? లేకపోతే సివిల్‌లో వస్తుందా? సో అని చెప్పి చూసుకోండన్నమాట. సో అట్లయితే మీకు యూజ్‌ఫుల్ అయితే అవుతుందండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా ఛానెల్ అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దీంతో పాటే మనకి సేమ్ 2022 డేటా కూడా మనకు ప్రొవైడ్ చేశారండి. ఇందులో మొత్తం ప్రతి కాలేజ్ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా. మనకి అప్రాక్సిమేట్‌గా అన్ని ఇంజినీరింగ్ కాలేజ్‌లు కూడా మనకు సంబంధించిన డేటా అయితే మనకు ప్రొవైడ్ అయితే చేశారు. సో చూస్తున్నారు కదా! ప్రతి కాలేజ్ యొక్క డేటా అయితే ఉంటుంది. సో మనకి అయితే చాలా మందయితే కౌన్సెలింగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నారండి. సో కౌన్సెలింగ్ అనేది మనకి ఫర్దర్‌గా అయితే ఒక 7-10 డేస్‌లో అయితే మనకి కౌన్సెలింగ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తారు. కౌన్సెలింగ్ నోటిఫికేషన్ అది రిలీజ్ చేసినప్పుడు ఏ డాక్యుమెంట్స్‌కి మీరు రెడీగా ఉండాలని చెప్పేసి కూడా క్లారిటీగా అయితే మీకు వీడియో చేసి పెట్టానన్నమాట. సో ఆ డాక్యుమెంట్స్‌కి సంబంధించి మొత్తం డేటా అయితే మీకు పెట్టినట్లే కౌన్సెలింగ్ కూడా ఎట్లా అంటే కౌన్సెలింగ్ ఎలా జరుగుతుందో కూడా నేను మీకైతే ప్రొవైడ్ చేశాను. సో మీరు ఈ గ్యాప్‌లో అంటే కౌన్సెలింగ్ స్టార్ట్ అయ్యేలోపు మీరేం చేయాలనుకున్నట్లయితే మీరు సింపుల్‌గా వెబ్ ఆప్షన్స్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా. సో అంటే డాక్యుమెంట్స్ ఫస్ట్ రెడీ చేసుకోండి. దాంతో పాటే వెబ్ ఆప్షన్ లిస్ట్ కూడా మీరు ప్రిపేర్ చేసుకోండి. సో దీనివల్ల కౌన్సెలింగ్ డేట్స్ వచ్చినప్పుడు మీకు చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. సో ఓకేనా. అదే విధంగా కౌన్సెలింగ్ స్టార్ట్ అయినప్పుడు మీరేం చేస్తారనుకున్నట్లయితే సో డైరెక్ట్‌గా ఒక కాలేజ్ పెట్టేసుకోకుండా సో ఒకసారి రివ్యూస్ మొత్తం చూసుకోండి. వీలైతే నన్ను కూడా కాంటాక్ట్ అయితే అయ్యి పలానా కాలేజ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నానన్నయ్య. నా ర్యాంక్ ఇంతైతే ఉంది. కట్ ఆఫ్ చూసుకున్నాను. మ్యాచ్ అయితే అయ్యింది. జాయిన్ అవ్వచ్చా అని చెప్పేసి ఒకసారి నాకైతే అడగనన్నమాట. వీలైతే కామెంట్ అయితే చేయండి. నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. మీరు ఏ కాలేజ్ పెట్టుకోవాలనుకుంటున్నారో కూడా అంటే ఫర్దర్‌గా మీకు మైండ్‌లో కాలేజ్ ఉంటుంది. సో ఓకే. మీరు బీటెక్‌లో ఎంసెట్ రాయకముందే పలానా కాలేజ్‌లోని డిగ్రీ చేయాలి లేకపోతే ఎంసెట్ చేయాలని చెప్పేసి మీరు మెంటల్‌గా ఫిక్స్ అయితే అయ్యి ఉంటారు. అయితే మీకు ర్యాంక్ ఎంతొచ్చింది? మీరు ఏ కాలేజ్ పెట్టుకోవాలనుకుంటున్నారు? సో, ఆ కాలేజ్ బెస్టా? కాదా? ఆ కాలేజ్ వస్తుందా? లేదా? అని చెప్పేసి కామెంట్ చేసినట్లయితే సో, అది నేను మీకు రిప్లై అయితే ఇస్తానన్నమాట. సో, ఎక్కువ కామెంట్స్ వచ్చినట్లయితే ఆ కాలేజ్‌కి సంబంధించి కంప్లీట్ రివ్యూ అయితే ఇస్తానన్నమాట. సో, కాలేజ్ ఏంటి? ఓకే. కాలేజ్ ఎట్లా ఉంటుందని చెప్పేసి సో, మీకు రివ్యూ అయితే కూడా నేను ప్రొవైడ్ చేస్తానన్నమాట. సో, ఫర్దర్ కౌన్సిలింగ్‌కి సంబంధించి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయలేదా? లైక్ చేయండి. లైక్ చేస్తే మీకు మరిన్ని వీడియోస్ తీసుకొస్తానన్నమాట ఎంసెట్ సంబంధించి. లైక్ చేసి అయితే మాత్రం వీడియోని